కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. అంతేకాదు ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. అంతేకాదు ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి పంపాలని చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తాను. సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాం. క్లూస్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా తెలియదు. పాప కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్. హాలిడేస్ ఇచ్చారండి. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినా కత్తితో పొడవడం, వెనకాల పొడవడం చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చేశారు? దేనికోసం చేసిండు? ఏమన్నా చేశాడా? పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా? లేకపోతే ఇంట్లో ఏమన్నా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా? ఎందుకోసం చేశారు? అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు. అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా వాళ్ళకి? మీరు చెప్పాలి. సేఫ్టీ ఉండదా? సేఫ్టీ ఉండదా? అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి? పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి? మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి? ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎట్లయితే న్యాయం జరుగుతుందండి? ఎలా అనుకుంటారండి? ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దండి. జిడమ్మా ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత నిన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అనుమానితుడే ఈ హత్యకు కారకుడై ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు ప్రాథమికంగా సమాచారంతో పాటు కొంత ఎవిడెన్స్ లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బాలికను ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపడానికి గల కారణాలు ఏంటి? తల్లిదండ్రులతో ఏదైనా గత రైవాల్టరీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు ఉండడం కారణంతో తల్లిదండ్రులు ఏం చేయలేక ఈ బాలికని టార్గెట్ గా చేసి ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఈ రకంగా హత్య చేయాల్సి వచ్చిందనే ఒక కోణంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఈ కేసు సాయంత్రం లోపు కొలిక్కొచ్చిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మైనర్ బాలికను హత్య చేయాల్సినటువంటి కేసుకు సంబంధించి త్వరలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు లేనటువంటి సమయంలో వీళ్ళు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి కొద్దిసేపు ఆ బాలికతో బెదిరించి అనంతరం తను తెచ్చుకున్నటువంటి కత్తితోనే ఆ బాలిక పైన దాడి చేసి అనేక చోట్ల ఈ కత్తి
గాయాలు పరచడంతో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని అనంతరం ఈ దుండగుడు అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడ కొన్ని సీసీటీవీ కెమెరాలో క్యాప్చరింగ్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ టవర్ లొకేషన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు బయటికి తీసి ఈ అనుమానితుని అదుపులోకి తీసుకుని అతన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ కేసుకు సంబంధించి బాలికను ఎందుకు చంపాల్సి వచ్చింది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. రేహానా, ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్తున్నారు రవితేజ? కుటుంబ కలహాలని ఒక రకంగా, ఈ తల్లిదండ్రులతో గతంలో గొడవలు జరిగినటువంటి కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ దుండగుడు హత్య చేసి దోపిడీ దొంగతనం చేయడానికి వచ్చి ఈ బాలిక అరిచేటువంటి ప్రయత్నం చేయడము, ఇతనికి పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఇతన్ని ప్రతిఘటించి బయటికి దాటుకొని వస్తే ఒకవేళ దొరికిపోతాడు అనే ఒక భయంతో ఆ చేతిలో ఉన్నటువంటి ఒక కత్తిని తీసుకొని అమ్మాయి పైన పైశాచికంగా ఈ హత్యకు పాల్పడి అనేక చోట్ల కత్తి గాయాలు పరిచిన తర్వాత అమ్మాయి చనిపోయిందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచి దుండగుడు పారిపోయాడు అనేది మాత్రం ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. దీని గల ప్రధాన కారణాలు ఏంటి, ఒక వ్యక్తిని చంపడం కోసమే ఇతను వచ్చాడా, ఏదైనా దొంగతనం కోసం వచ్చి బాలిక అడ్డుపడుతా ఉంది, ఈ బాలిక మళ్ళీ గుర్తుపట్టి పోలీసులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని ఒక భయంతో హత్య చేసి ఉండవచ్చు అనేది కూడా ఈ రెండు కోణాల్లోనే పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ కేసుపై ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రేహాన్, ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లో జరిగిన సహస్ర మరణం అత్యంత విషాదకరమైన సంఘటన. 12 ఏళ్ల పసిపాప పాపం, మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి ఆమెను చంపేంత అవసరం కూడా ఎవరికి వచ్చింది అనేది కూడా అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి పోలీసులు అయితే తీక్షణంగా దాని మీద చేస్తున్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం పంపించడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. బట్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసినట్టయితే మరి వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళటం, వాళ్ళ తండ్రి లోనకు రావటం అంతవరకు తెలుస్తోంది. కానీ మధ్యలో ఎవరు వచ్చి వెళ్ళారు అనేది కూడా ఎక్కడ అబ్జర్వేషన్ లోకి రావట్లేదు. కాబట్టి చాలా సస్పెన్స్ గా ఉందని చెప్తా ఉన్నారు పోలీసులు. ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ఛేదించడానికి వాళ్ళు ఇప్పుడు డీసీపీ గారు కానీ ఏసీపీ గారు, ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలకు ముందు పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా జరిగిన విషాద సంఘటన ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి నిజంగా కూడా అనుకుంటా ఉన్నాం. మరి పోలీసులను కూడా మేము కోరటం జరిగింది. ఏం జరిగింది ఏంటనేది ఇమ్మీడియట్ గా వెలికి తీసి అద్దకులు పట్టుకుని తగిన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ పిల్ల తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా అవసరం ఉన్న మేర ప్రభుత్వం సాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా యూస్ఫుల్ క్లూస్ అయితే ఇంకేమీ రాలేదు. బట్ వీ హ్యావ్ సస్పిషన్ అండ్ సమ్ పర్సన్స్ వీఆర్ వర్కింగ్ అవుట్. సార్, సంజీవరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది యాంగిల్స్. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారణ. సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. వి విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక 2-3. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్, సంజీవరావు ఏంటి సార్, ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? We are verifying in all aspects, all angles. We are trying to detect the case. Thank you. Thank you.